మీనరాశి వాళ్ళందరికీ కూడా 17వ తారీఖు డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు ఈ వారంలో సూర్యుని యొక్క మార్పు మీకు కాస్త ఇబ్బంది కలిగించే విషయంగా, అంటే ఆరోగ్యం పట్ల ప్రభావం చూపే విధంగా, శత్రువుల యొక్క సంఖ్య పెరిగే విధంగా ఉంది. కాబట్టి మీరు రోజు జాగ్రత్తగా ఆదిత్య హృదయం చదువుకోవడం ఎంతో మంచిది. మీనరాశి వాళ్ళకి జనరల్గా ఈ వారం చాలా బాగుంది. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. అలాగే ఆత్మస్థైర్యాన్ని కలిగి ముందుకు దూసుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో మీకు చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తూ ఉంది. సంతానం విషయంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. కాకపోతే వారం ఎండులో, వారం యొక్క ఆఖరిలో శని ఆదివారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు. ఇక మీనరాశి వాళ్ళ యొక్క విషయంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఎంతో గొప్పగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వారం యొక్క ఎండులో కనిపిస్తూ ఉంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి వస్తాయి. ధర్మాన్ని కాపాడుతారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలతో ఈ వారం అంతా మీరు ముందుకు వెళతారు. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటుంది మీ పని, మీ ఆలోచన అంతా కూడాను. వ్యాపారస్తులందరికీ వ్యాపారం బాగా నడుస్తుంది, కానీ కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఖర్చుల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా గురు చరిత్ర, గురువు యొక్క స్తోత్రాలు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.